హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ. మనిషి మనగడకు అత్యంత అవసరమైనటువంటి మనుషులు, అదేవిధంగా తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి వ్యక్తులు, మరి మన ఆది జాంబవంతుని వారసులు మాదిగన్నుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి వాళ్ళ సేవలు మరవలేనివి, మర్చిపోలేనివి. మరి ఇవాళ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అంగట్లకు మనం రావడం జరిగింది. మాకు ముస్తాదు, మా పనిముట్టు అయినటువంటి గీత కార్మికులకు అత్యంత అవసరమైనటువంటి పనిముట్టు ఇవాళ ఈ ముస్తాదు కొరకు రావడం జరిగింది. మా తాతల కాలం నాటి ముస్తాదు ఖరాబ్ అయిపోయింది. నేను కొత్తది చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శంకర్ అన్న ముస్తాదులు చేస్తారని తెలుసుకొని ఈ ప్రతి శనివారం ఇక్కడ అంగడి జరుగుతుంది కాబట్టి రావడం జరిగింది. వాస్తవానికి మా గీత కార్మికులకు అత్యంత అవసరమైన వ్యక్తులు, మా బంధువుల్లాగా. వారి పనిముట్టు లేకపోతే మేము మా మనగడ కొనసాగించలేము. మరి ఏది ఎంత కొత్త తరం వచ్చినా, ఇంకా ఎంత టెక్నాలజీ మారినా ఈ ముస్తాద్ అనేది తాడెక్కడానికి ముస్తాద్ అనేది ఖచ్చితమైనటువంటి వస్తువు, పనిముట్టు. కాబట్టి ఇది వీళ్ళే చేయాలి. మరి ఇక వేరే రకంగా కూడా చేస్తారు, కానీ తోలుతోడి చేసిన దానికే కరెక్ట్ ఉంటుంది. ఇది ఏది ముస్తాద్ మెలగడానికి ఇప్పుడు ఈ తోలుతోటి వేరేది చెయ్యొచ్చు, కానీ ఏదైతే ఈ ముస్తాద్ ఉందో నడుంకు పెట్టుకునేది అది మాత్రం ఖచ్చితంగా తోలుదై ఉండాలి. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా నేను సొంతంగా ఇది ఒక ముస్తాద్ చేయించుకోవడానికి వీడికి రావడం జరిగింది. మరి అన్ననైతే అద్భుతంగా దాన్ని చేయడం జరుగుతున్నది. ఇది నాకు అన్న చేసేదాన్ని చెక్క మెలుగుడు అంటారు. ఈ కత్తులు వేసుకునేదాన్ని చెక్క మెలుగుడు అని అంటారు. చెక్కకు తోలుతోటి ఇది చేస్తూ తర్వాత ఈ కళ్ళు దించేది ఏదైతే కొంతం ఉంటది కదా, కొంతాన్ని కూడా తనే చెక్క కొంతం ఈ మొత్తం తోలు అంతా కూడా తన తీసుకొచ్చి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని తన దగ్గరనే పెట్టుకొని ఈ పని చేయడం జరుగుతున్నది. చూడండి ఎంత పనితనం ఉంది దీనిలో. ఇది చాలా బందోబస్తు ఉంటుంది, ఏండ్లకేండ్లు ఆగుతుంది. ఇది అంత తొందరగా ఖరాబ్ అయ్యే వస్తువు కాదు. వేరే వైర్లతోటి దాంతో దీంతో చేసింది అయితే తొందరనే ప్రతి సంవత్సరం ఖరాబ్ అయినట్టు ఖరాబ్ అయింది. కానీ ఇది తాతల కాలం దాకా కూడా ఆగుతుంది మనం మంచిగా దీన్ని కాపాడుకుంటే. ఒక 50-60 ఏళ్ళ నాటి ముస్తాదు, మా తాత ఎక్కిన ముస్తాదు మా నాన్న ఎక్కిండు. మొన్నటిదాకా నేను ఎక్కినా, ఇప్పుడు కొద్దిగా ఖరాబ్ అయితే ఇది అయిపోయింది. ఇక్కడికి రావడం జరిగింది. ఇది చూడండి, ఇది ఆరు మొత్తం ఎద్దు తోలుతోటి తీసినటువంటి అది ఆ తాడు లెక్క కనిపించేదంతా కూడా ఆ తోలుతోటి తీసిన ఆరే. ఈ ఆరుతోటి చాలా బందోబస్తుగా ఎంత పెద్ద కుండను మనం బుంగను 10 లీటర్ 20 లీటర్ల కళ్ళును మనం వేసుకొచ్చినా కానీ ఏమాత్రం జనకకుండా బందోబస్తు ఉంటుంది. అక్కడ కనిపించేటి అవన్నీ ముస్తాదులే. అన్న ముస్తాదులు తయారు చేస్తాడు. నిజంగా గ్రేట్. వీళ్ళే లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవు. ఎన్ని టెక్నాలజీ మారినా కానీ ఇది కొత్తది కనిపెట్టలేదు. అన్నతో ఒక్క నిమిషం. ఏంటండి శంకరా? ఎక్కడ మీది? అది వచ్చేసి ప్రాపర్ నంచర్ల చెగడపల్లి మండలం. ఓకే. ఇక్కడ గంగాధర మార్కెటింగ్ చేస్తాం. గంగాధర అంటే ఇక్కడ దాదాపు మాకు ఒక 10-15 సంవత్సరాల అడ్డా. ఇది మా నాన్నతోటి మాకు వంశ పరంపర వస్తుంది. మా నాన్నతోటి నాకు మీ తాతల కాలం నుండి ఇది నడుస్తుందా? పరంపర, వంశ పరంపర. ఎట్లుంది మరి దండ? ఓకేనా? కానీ ఇది మాకు ఇదొక మా గౌండోళ్ళకి ఇది ఒక సేవ. మీరు మీ సేవలు మీరే లేకపోతే ఇలా మాకు ఇది లేకుంటుండే. ఇంకా నీరు లేకుండా కూడా ఈ దందా మాకు కూడా నడవదు కదా. అవునవును. మీకు మాకు అనుభవం సంబంధం ఉంటుంది కదా. మాకు మీకు మాకు పూర్వంకి వెళ్ళే సంబంధం కదా. అందుకొరకే ఇది అప్పుడు మాకేంటంటే ఈ వృత్తి లోపల ఏంటంటే తురుక్తి ఉంటుంది అన్నట్టు. అవునా కదా? 100%. మరి ₹1,00,000 జీతగాడైనా ఆయన పై అధికారికి చెప్పి రావాలి. మనం ఎవరో చెప్పలేదు అంతే. ఇప్పుడు పక్కకెట్టి మన బిజినెస్ చేసుకోవచ్చు. అందుకే మా నాన్న చెప్తుండే ఏదైనా ఓపిక ఉంటే ప్రతి ఏ బిజినెస్ అయినా నడుస్తుందని చెప్పిండు. సో ఓపికేనా అంటే నాన్న ఒక హిందీ లోపల ఒక సామెత చెప్పిండు అన్నమాట. ఏమన్నాడంటే దందా మే నరం, హుకుమత్ మే ధరం, ఔరత్ మే శరం. అంటే ఓపికే నరం అంటే దండ లోపల ఓపికే ఉంటేనే దండ నడుస్తుందని చెప్పి.
దందా మీద నరం ఓపిక ఉండాలని. ఎస్. హుకుమత్ మీద బేరం అంటే ఇక వాళ్ళు ఉంటారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బట్టలు వేసుకున్నాక మెల్లమెల్లగా మాట్లాడుతున్నారు. గరం అయితేనే పంచాయతీ బరాబర్ ముచ్చట. ఇప్పుడు మీరు అన్ని రకాల ఇది చేస్తారా? ఒకటి చేస్తాం ముస్తాదులే కాకుండా అవుట్స్ కు కాకుండా నేను అవి కూడా చెప్పులు కూడా చేస్తాం. సోలాపూర్ చెప్పులని, మన అల్లిగూడ చెప్పులని, అల్లికలు కూడా చేస్తాం. అచ్చా. ఇప్పుడు ఇవి ఉల్ల బుర్రలు కూడా, ఈ ఉల్ల బుర్రలు, ఆర్లు, చెప్పులు. శంకరన్న మరి మార్కెటింగ్ మంచిగా అవుతా ప్రతి నెల? సూపర్ అవుతుంది. కానీ దాదాపుగా కరీంనగర్ జిల్లా అంతా ఈడికి వస్తుంది. ఇప్పుడు మేము జగిత్యాల జిల్లా నుంచి వచ్చినాం. ఇప్పుడు నేను ఇప్పుడు నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జైతల్ ఇవి 4 మనమే చేస్తాం. ఎందుకంటే ఇవి చేసేటోళ్ళు లేదు. ఇక్కడ దందా పని చేయాలంటే ఈరోజు ఇలా రేపు నామోసింది. కారంతో తిన్న సరే కానీ ఆడు నాకు ఆ పని వద్దంట ఈరోజు. అట్లా ఉంది సమస్య. కాబట్టి పని నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు నేర్చుకున్నాము. ఇది ఒకళ్ళకొకళ్ళ మళ్ళా అందరికి అంటదన్న, ఇది గాడ్ గిఫ్ట్. ఎందుకంటే ఇది వర్క్. ఇది ముచ్చట. శంకరన్న వాళ్ళ తాతల కాలం నుండి ఈ వృత్తిని నమ్ముకొని బతుకురు. అదేవిధంగా వాళ్ళ తండ్రి, ఇప్పుడు ఆయన కూడా ఇదే నమ్ముకొని పండుగ జరుగుతున్నది. ఇది గంగర గ్రామం. అది అన్న మాట్లాడుకుంటూనే ముస్తాదు రెడీ చేసేసిండు. చూడండి, ఇక కొద్దిగా అంత బ్యాక్ ఉన్నది దానికి. చాలా గ్రేట్ అన్న. ఓకే, ముస్తాద్ అయితే రెడీ అయిపోయింది. దానికి మన నడుంకు కట్టుకోవడానికి, ఇది బిగించుకోవడానికి 6 తయారు చేస్తుండన్న. ఇది 6 అంటారు దాన్ని. ఇక మొత్తానికైతే ముస్తాద్ రెడీ అయిపోయింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నిజంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా. గ్రేట్ అన్న. లాస్ట్కి చివరిగా తనకు కృతజ్ఞతలు చెప్పి ధన్యవాదాలు తెలియజేసి మరి దీన్ని ముస్తాదుని తీసుకొని రావడం జరుగుతుంది. నిజంగా మీకు ఎవరికైనా అవసరం ఉన్నవారు ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి పోండి. ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ప్రతి పనిముట్టు ఉంటుంది. అందరికీ నమస్తే. ఎట్లుంది వీడియో చెప్పండి. థ్యాంక్ యూ.